అటవీ శాఖలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. కర్ణాటక తరహాలో వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మంగళగిరిలో నిర్మించనున్న అరణ్యరామంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అటవీ శాఖ అధికారులు చేపట్టనున్న నూతన విధానంపై మా ప్రతినిధి జయప్రకాష్ గ్రౌండ్ రిపోర్ట్. అడవులను సంరక్షించేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రవేశపెడుతుంది. అడవులో ఉన్నటువంటి వన్యప్రాణుల్ని సంరక్షించడంతో పాటుగా వాటి ప్రతి కదలికపైన నిఘా ఉంచేందుకు సాంకేతికతను జోడిస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ సాంకేతిక సంబంధించినటువంటి పరిజ్ఞానంతో డిజిటల్ నిఘా పెట్టనున్నారు. దీంట్లో భాగంగా ఇటు అటవీ సలహాదారు నాగబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఒక బృందం కర్ణాటక వెళ్ళింది. 3 రోజుల పాటు పర్యటించి అక్కడ ఒక నివేదిక తయారు చేశారు. వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అందించారు. పవన్ కళ్యాణ్ అవి చూసిన వెంటనే రాష్ట్రంలో కూడా కర్ణాటక తరహాలో డిజిటల్ నిఘా ఏర్పాటుకు ఒక నూతన విధానం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ గస్తీ అనేటువంటి విభాగాన్ని ఏర్పాటు చేయాలని చూస్తూ ఉన్నారు. ఇందులో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే అడవిలో ప్రతి కదలికను చూసేందుకు, అదేవిధంగా వేటగాళ్ళ బృందాలను, అదేవిధంగా ముఠాలు ఏమైనా తిరుగుతూ ఉన్నాయా, ఇటువంటివన్నిటినీ పరిశీలించేందుకు ప్రస్తుతం కొన్ని బీట్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అందరికీ తెలిసిందే. దీంతోపాటు ట్రాప్ కెమెరాలు, అదేవిధంగా డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి, అదేవిధంగా ఇతర వన్యప్రాణులను ఎప్పటికప్పుడు వాటి ద్వారా పరిశీలిస్తూ ఉంటారు. ఏదైనా వాటికి జరగరానిది కనుక జరిగినట్టయితే గుర్తించి వాటిని రక్షిస్తారు. ఇదే విధంగా ఇప్పుడు ఇంకొంచెం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసి అనునిత్యం వాటికి వెన్నుదన్నులా ఉండేందుకు చర్యలు చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటు మంగళగిరిలో ఏర్పాటు చేయబోతున్నటువంటి అరణ్యరామం భవనంలో సాంకేతిక పరంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి విభాగాలు కూడా అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే ప్రస్తుతం ఒక కమాండ్ కంట్రోల్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంట్లో ఇటు అడవిలో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఈ గస్తీ ఏర్పాటు చేయటం, మరోవైపు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి ఇటు పులి, అదేవిధంగా వన్యప్రాణులు తిరిగే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. మానిటరింగ్ చేయటం ద్వారా వాటన్నిటినీ అధికారులు ఎప్పటికప్పుడు వాటికి ఏదైనా జరిగిందా అనేటువంటిది, అదేవిధంగా వాటిని పట్టుకునేందుకు ఎక్కడైనా వేటగాళ్ళు ఉన్నారా అనేటువంటిది పరిశీలిస్తూ ఉంటారు. మరోవైపు ఇటు సరిహద్దు ప్రాంతాల్లో మనం చూస్తూనే ఉంటాము, ఏనుగులు ఇక్కడికి వచ్చి బృందాలు వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏనుగులపైన దాడి చేయటం, పంట పొలాల మీద దాడి చేయటం, ఇటువంటివి తరచుగా మనం చూస్తూ ఉంటాం. వాటి సరిహద్దుల్ని మనం నియమించుకొని వాటి సరిహద్దుల్ని కాపాడటంతో పాటుగా అక్కడ ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇటువంటి కొట్లాటలు, అదేవిధంగా ఏనుగుల గుంపు ఒకేసారి మీద పడకుండా ఉండేందుకు ముందస్తుగానే గుర్తించటం వంటి చర్యలను తీసుకునేందుకు ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించనున్నట్లు మనకి తెలుస్తుంది. దీంట్లో భాగంగానే ఇటీవల సిబ్బందిలో జవాబుదారీతనం పెంచేందుకు కర్ణాటక ఏ విధంగా ఈ గస్తీ విధానాన్ని ఏర్పాటు చేసిందో దాన్ని పూర్తి స్థాయిలో ఇటు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చూస్తూ ఉన్నారు. మరోవైపు వన్యప్రాణుల వల్ల అటవీ సరిహద్దు ప్రాంతాల్లో పంట నష్టాలు జరిగితే వాటిని అంచనా వేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు వెంటనే సహాయం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వాటికి కావలసినటువంటి పారదర్శకతను ఖచ్చితంగా చూడాలి, వాటి చెల్లింపులో ఎటువంటి లోపాలు అవకతవకలు లేకుండా ఉండాలనేటువంటిది ఇటు పవన్ కళ్యాణ్ ఆదేశించడం జరిగింది. మరోవైపు అటవీ సరిహద్దులకు చట్టబద్ధమైన భద్రత అనేటువంటిది ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంట్లో భాగంగానే బలోపేతం
అటవీ సరిహద్దులను బలోపేతం చేయటం, తనిఖీలు ముమ్మరంగా పెంచటం, మానవ వన్యప్రాణుల ఘర్షణలు నివారణ వాటికి చర్యలు తీసుకోవటం, ఏఐ ఆధారిత ప్రమాద అంచనా వ్యవస్థలు ఏర్పాటు చేయటం, అదేవిధంగా వన్యప్రాణులకు సంబంధించినటువంటి డాష్బోర్డ్లు ఏర్పాటు చేసి వాటితోటి ఎప్పటికప్పుడు పరిశీలించటం, ఇవన్నీ చేయాలనేటువంటి నిర్ణయం అటవీ శాఖ అధికారులు తీసుకున్నారు. మరోవైపు కర్ణాటకతోటి సాంకేతిక సహకారం పరస్పరంగా అందిపుచ్చుకునేలాగా ఆ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేయాలని నిర్ణయించుకున్నారు. వాటికి సంబంధించినటువంటి పరికరాలు కూడా అందుబాటులోకి తీసుకురానిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. ఇదే విధంగా ఇటీవల ఈ వన్యప్రాణులు కొన్ని మృతి చెందటం, రోడ్డు ప్రమాదాలు కానీ అదేవిధంగా అనారోగ్యానికి గురై ఇటువంటి విషయాల్లో చెందటం, మరోవైపు ఇటు వేటగాళ్ళు ఇటీవల ఒక పులిని వేటాడి చంపిన విషయం అందరికీ తెలిసిందే. అంటే ఇట్లాంటివి జరగకుండా ఉండేందుకు జరిగిన తర్వాత అయినా వెంటనే గుర్తించి సంబంధిత వారిపైన చర్యలు తీసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. మరోవైపు అడవిలో ఎంత సురక్షితంగా ఉంటున్నాయి, వాటికి వన్యప్రాణులకి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి అని వెంటనే అధికారులు ఏర్పాటు చేసేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయని ఇటు అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. దీంతో ఇప్పుడు సాంకేతికంగా భద్రతను బలోపేతం చేయాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగానే ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కెమెరామెన్ సాయితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.